అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా పరిపాలన ఉన్నన్ని రోజులు తను బాధ్యతల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోయారు. దాంతో సీబీఐ కూడా ఇన్ని రోజులు ఆయనని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఒక సీఎం స్థానంలో ఉండి కోర్టుల చుట్టూ తిరగడం ఆయనకంత సమయం కూడా ఉండదనేసి ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉందని సీబీఐ వివరించింది. ఒకవేళ ఆయన కనుక ఇక మీదట శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరు కాకపోతే ఆయన మీద కఠిన చర్యలు తప్పవంటూ సీబీఐ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ తిరిగి జైలుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది అంటూ టీడీపీ కార్యకర్తలు తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డితో పాటు రోజా కూడా జైలుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ టీడీపీ కార్యకర్తలు వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తున్నారు.